హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ వీడియోలో 2026లో లాంచ్ అయ్యే వెహికల్స్ అయితే చూద్దాం. ఓల్డ్ మోడల్ డిజైన్ అవుడేటెడ్, ఈ మిషన్ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయి. ఈవీ అండ్ హైబ్రిడ్ డిమాండ్ పీక్లో ఉంది. ఎస్యూవీ క్రేజ్ అయితే ఆల్ టైమ్ హై. అందుకే 2026లో ఫేస్ లిఫ్ట్ వర్షన్స్ ఈవీ లాంచెస్ అయితే అవుతున్నాయి. ఫస్ట్ వెహికల్ వచ్చేసి న్యూ జనరేషన్ కియా సెల్టాస్. న్యూ జనరేషన్ కియా సెల్టాస్లో డిజైన్ చేంజెస్, కంప్లీట్లీ న్యూ ఎక్స్టీరియర్, షార్పర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, బిగ్గర్ గ్రిల్, మోర్ మస్క్యులర్ స్టాండ్స్. వీటి వల్ల ఎస్యూవీ లుక్స్ అనేది స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇంటీరియర్ చేంజెస్లోకి వస్తే బిగ్గర్ టచ్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బెటర్ క్వాలిటీ డాష్బోర్డ్ మెటీరియల్స్, అడాస్ ఫ్యూచర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంజన్ అండ్ టెక్ విషయానికి వస్తే పెట్రోల్ ప్లస్ డీజిల్ వెహికల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే దీంట్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ అయితే యాడ్ చేశారు. మనందరికీ తెలిసిందే హైబ్రిడ్ వల్ల బెటర్ మైలేజ్ వస్తుందని. సెకండ్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎస్యూవీ 700 ఫేస్ లిఫ్ట్. ఇప్పుడు దీన్ని ఎస్యూవీ 7XO అని నేమ్ చేంజ్ చేశారు. చిన్న చిన్న డిజైన్ చేంజెస్ అయితే ఉన్నాయి. కొత్త అలాయ్ వీల్స్, అప్డేటెడ్ లైటింగ్ అయితే ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. టచ్ స్క్రీన్ డిస్ప్లేలో బెటర్ యూఐ అయితే వచ్చింది. మోర్ రిలయబుల్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం సేఫ్టీ చూసుకున్నట్టయితే అడాస్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేశారు. బ్రేక్స్ అండ్ స్టెబిలిటీని కూడా ఇంప్రూవ్ అయితే చేశారు. ఈ వెహికల్కి వస్తే పవర్ఫుల్ ఎస్యూవే, కాకపోతే కొన్ని మెచ్యూర్డ్ చేంజెస్ అయితే వచ్చాయి. థర్డ్ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ డస్టర్. 2026లో రెనాల్ట్ డస్టర్ అయితే కంబ్యాక్ ఇచ్చేసింది. న్యూ జనరేషన్ డస్టర్ డిజైన్ పరంగా వస్తే కంప్లీట్లీ న్యూ గ్లోబల్ డిజైన్, పాపులర్ ఎస్యూవీ డిజైన్స్, మోడర్న్ ఎల్ఈడి లైట్ సెటప్. ఇంటీరియర్ విషయానికి వస్తే బిగ్ టచ్ స్క్రీన్, కనెక్టెడ్ కార్టెక్, ప్రీమియం క్యాబిన్ ఫీల్. ఇంజన్ విషయానికి వస్తే టర్బో పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మైలేజ్ అయితే ఉంటుంది. ఈ కంబ్యాక్ లాంచ్ అయితే ఓల్డ్ డస్టర్ లవర్స్కి అయితే గుడ్ న్యూస్. ఫోర్త్ వెహికల్ వచ్చేసి మారుతి ఈ విటారా. ఈ వెహికల్ బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ అవుతుంది. అస్సలు కాంప్రమైజెస్ అయితే లేదు డిజైన్లో. ఎక్స్పెక్టెడ్ రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్. ప్రాక్టికల్ ఫర్ ఇండియన్ యూజ్. ఇంటీరియర్ విషయానికి వస్తే మోడ్రన్ డిజిటల్ లేఅవుట్, కనెక్టెడ్ ఫీచర్స్, మారుతి రిలయబిలిటీ. బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే సర్వీస్ నెట్వర్క్ అండ్ రీసేల్ కాన్ఫిడెన్స్. మారుతి కంపెనీలో ఈవీ కార్స్ మొదటిసారి లాంచ్ చేస్తున్నారు. ఫిఫ్త్ వెహికల్ వచ్చేసి టాటా సియారా ఈవీ. ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే రెట్రో ప్లస్ ఫ్యూచరిస్టిక్ మిక్స్ అయి ఉన్న డిజైన్స్. లుక్స్ పరంగా అయితే గుడ్ వెహికల్. ఇంటీరియర్ విషయానికి వస్తే లార్జ్ స్టైల్ క్యాబిన్, ప్రీమియం ఈవీ ఎక్స్పీరియన్స్. రేంజ్ అండ్ టెక్ విషయానికి వస్తే లాంగ్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6 వచ్చేసి ఆల్ కార్స్ ఫేస్ లిఫ్ట్ అప్డేట్స్. కొన్ని కార్స్ లైక్ టాటా పంచ్, స్కోడా కుషాక్, స్కోడా స్లావియా, వోల్క్స్ వ్యాగన్ వెర్టెక్స్, హోండా సిటీ, హోండా ఎలివేట్, ఈ కార్స్ ఫేస్ లిఫ్ట్ అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు. ఈ కార్స్లో కామన్ చేంజెస్ లైక్ న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అప్డేటెడ్ ఇంటీరియర్స్, సేఫ్టీ ఇంప్రూవ్డ్, బెటర్ మైలేజ్ ట్యూనింగ్, ఇలాంటి మేజర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది 2026లో లాంచ్ అవుతున్న కార్స్ లిస్ట్. మీకు ఈ వీడియోలో డీప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాను, కానీ ఈ కార్స్ లాంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్ గురించి అయితే లాంగ్ వీడియో వస్తుంది. ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఈ కార్స్లో ఏ కార్ అయితే ఇష్టమో ఆ కార్ నేమ్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.